శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ నెల కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశి యందే శని వక్రగమనంలో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో రాహు, చతుర్థంలో గురువు, పంచమంలో కుజ, సప్తమంలో రవి బుధులు, అష్టమంలో శుక్రుడు. సో ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు కొంతవరకు కొంతమందికి చాలా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ విషయంలో పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది కొంత అనుకూలమైనటువంటి సమయం. అటువంటి నిర్ణయం ఏమైనా తీసుకునేవాళ్ళు ఈ నెల 17వ తారీఖు లోపల ఆ నిర్ణయం తీసుకుంటే మంచిది. పంచమ స్థానాధిపతి బుధ, సప్తమంలో రవి మరి సింహరాశిలో సంచరించడం, మరి అష్టమంలో శుక్రుడు ఉండడం వలన జాతకుడికి స్త్రీ ద్వారా కలిసి రావడం కానీ, భార్య ద్వారా కలిసి రావడం కానీ, వివాహం ద్వారా అది బహుమతి అనుకోవచ్చు, డౌరీ అనుకోవచ్చు, ఏది ఏవైనా జాతకుడికి వివాహం ద్వారా కలిసి వస్తుంది. అది స్త్రీ అయితే భర్త ద్వారా, మగవారైతే భార్య ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మరి చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారం పరిశీలించినప్పుడు ఇది ఒక విధంగా జాతకుడికి సొంత గృహయోగాన్ని కలిగిస్తూ ఉంటాయి. 4వ స్థానంలో గురువు లాభాధిపతిగా, ధనాధిపతిగా ఉన్నాడు. అంటే జాతకుడు తను సంపాదించిన ధనంతోనూ గతంలో తాను దాచుకున్న ధనంతో ఒకేసారిగా ఇన్వెస్ట్ చేసి ఒక సొంత గృహంని కొనుక్కునే అవకాశం ఉంది, లేదా నిర్మాణం కూడా చేసుకోవచ్చు. అయితే ఏంటంటే గత కొంతకాలంగా జాతకుడు గతంలో ఎవరికన్నా వారి కుటుంబ సభ్యులకో వేరే ఎక్కడో ధనాన్ని ఇన్వెస్ట్ చేసి ఉంటే అది చాలా కాలం ఇంకా ధనం మనకి రాదు, తిరిగి రాదు అనుకున్నటువంటి సమయంలో అనూహ్యంగా మీకు కొంత ఊహించినంత ధనం రావడం వల్ల ఇది ఈ సమయంలో మీరు మిగతా అవసరాలు పక్కన పెట్టి ఏదైనా ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది మీకు జీవితాంతం కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఇన్వెస్ట్ చేయండి. లేదా మీరు కొంత ధనం మీరు పెట్టి కొంత ధనం రుణం ద్వారా తీసుకోవడం వల్ల జాతకుడికి నూతన గృహ ప్రవేశం జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కుదరని వాడికి జాతకుడు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అక్కడ ఏదో కొత్తగా నిర్మించినటువంటి గృహం అద్దెకి తీసుకొని అందులో అయినా వెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే గృహంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉన్నది. అది వివాహమా, నిశ్చితార్థమా, సత్యనారాయణ వ్రతమా అన్నది కంపల్సరిగా ఈ సమయంలో మీరు నిర్వహించే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తప్పనిసరిగా జాతకుడు ఉద్యోగం మారవలసి ఉంటుంది. అలాగే జాతకుడు ఏదైనా చిన్న చితక స్వతంత్ర వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉంటే మరి ముఖ్యంగా ఈ ఉద్యోగం కాని వారు కంపల్సరిగా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి ఇంకా కంప్లీట్గా వదిలివేయవలసి ఉంటుంది. వ్యాపారం అయితే వ్యాపారం, స్వతంత్ర వృత్తి అయితే వదిలివేసి వేరే చోట ఇంకా ఇప్పుడున్నటువంటి ప్రాంతం కన్నా ఇంకా అభివృద్ధి చెందిన ప్రాంతంలోకి మైగ్రేట్ అయ్యి అక్కడ కొత్తగా మీరు మీ యొక్క జీవనోపాధిని ప్రారంభించవలసి ఉంటుంది. అది చాలా సందర్భాల్లో ఒకరికి అసిస్టెంట్గాను, ఒక మీడియేటర్గాను, ఒకరికి ప్రతినిధిగాను మీరు అక్కడ ఉండి వర్క్ చేయవలసి ఉంటుంది. అది కొంతవరకు మీరు మారిన తర్వాత లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. కంపల్సరిగా మీరు ప్రస్తుతం మీ కుటుంబానికి దూరంగా విధులు నిర్వహించవలసి ఉంటుంది. సో ఇది ఒక విధంగా పక్కన పెడితే మెయిన్గా మీ కుటుంబ సంబంధించిన విషయాల్లో వాళ్ళ యొక్క ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది పెట్టే అవకాశంగా ఉంది. కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరుల జోక్యం వల్ల మీరు కొంత ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం లేకపోవడం, ఒకరికి సరైనటువంటి కరస్పాండింగ్ లేకపోవడం వల్ల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించే అవకాశం ఉంది. దానికి మీ యొక్క ఆర్థిక పరిస్థితి వల్ల అయితేనే,
ఇతర కారణాలు అయితే మీ కుటుంబాన్ని మీరు కంట్రోల్లో పెట్టలేకపోతుంటారు. ఇది కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. వ్యక్తిగతంగా మీ కుటుంబంలోనే మీకు సరైనటువంటి గౌరవం లేకపోవడం, చేసినటువంటి నష్టానికి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితికి మీరే కారణమని మీ మీద నిందలు వేయడం వల్ల మీరు కేవలం ఏకాకిగా మిగిలే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు ఈ ఒంటరి పోరాటం, సపోర్ట్ లేని జీవితం గడపవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు మరి ఏదన్నా గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం కానీ, లేదంటే ఏదన్నా నామినేటెడ్ పదవి కానీ, లేదంటే మీకు ఏదన్నా వారసత్వంగా పెద్దవారి ద్వారా రావాల్సి ఉంటే, అది ఏదన్నా ఒక సంస్థలో కానీ, ఆధ్యాత్మిక సంస్థలో, ఎంటర్టైన్మెంటు వాటిలో రావాల్సి ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు రావడం వల్ల కొంతవరకు మీకు అది అధిక శ్రమ అయినప్పుడు కూడా కొంతవరకు మీరు జీవితంలో కొంత బిజీ అయి చిన్న చిన్న కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ తప్పకుండా దాన్ని పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా అదృష్టం చాలా దగ్గరికి వచ్చి చేజారినట్టు ఉంటుంది. మీ వల్ల ఈ సమయంలో ఇతరుల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇతరులకి మీరు ఏదన్నా పని చేసి పట్టగలరు, వారి సమస్యను మీరు సంపూర్ణంగా సాల్వ్ను చేయగలరు. కానీ మీ దగ్గర రాబోతులోకి ఏ విషయం కూడా సాల్వ్ అవ్వదు. అలాగే మీ యొక్క ధనం కూడా చాలా వృధా అవుతుంటుంది. చాలా విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కేవలం ఈ సమయంలో మీకు భగవంతుని యొక్క తోడు తప్ప ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర వృత్తి నేర్చుకున్న వాళ్ళు, మీ సహాయకులు అందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ సమయంలో కొన్ని ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఏదో ఒక బలహీనత వైపు, వేరే అలవాటు వైపు, ఏదో విధంగా కొంత క్యారెక్టర్ లేని చెడ్డ పేరు కలిగినటువంటి వ్యక్తుల్ని కలుసుకోవడము, వాళ్ళతో సహవాసం చేయడము, ఇటువంటి జరిగి ఇంకా మీ యొక్క పేరుని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో మీరు విడిచిపెట్టినటువంటి బలహీనతలను వైపు తిరిగి వెళ్ళవద్దు. అలాగే మీ నుంచి దూరమైనటువంటి వారిని తిరిగి మళ్ళా కలుసుకునే ప్రయత్నం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు. ఎంతసేపు కూడా ఈ సమయంలో మీకు మీ నుంచి ఆశించేవాళ్ళు, మీ సొమ్ము తినేవాళ్ళే మీ చుట్టూ చేరతారు తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందుల్లో మీకు సహకారం చేద్దాం, మిమ్మల్ని ఆదుకుందాం అని మాత్రం ఈ సమయంలో ఎవరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏమాత్రం మళ్ళీ ఇబ్బంది పడినా జీవితంలో మరొక్కసారి నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వసంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారరీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనం అయినప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని, లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అన్నది మంచిది. అయితే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు. అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ, మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో
మించుమించుగా మళ్ళీ మన్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ, ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీరు దీంతోపాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ రంగు గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీ కళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాల్ని మళ్ళా తిరిగి మన్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్త కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగే వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.